నేను చెప్తా ఉన్నా, బీసీ ప్రజాప్రతినిధులారా, ఎక్కడ అవకాశం ఉండి వెళ్ళిపోతూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. జనరల్ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయండి. తీన్మార్ మల్లన ఖచ్చితంగా మీ గెలుపులో భాగస్వామ్యం తీసుకుంటాడు. ఖచ్చితంగా అన్ని జనరల్ సీట్లలో గెలవాలి. మీరు 9 గెలిచిరు కదా, 9 మంది రెడ్లురు కదా. ఇదే పాలమూరు నేను చెప్తా ఉన్నా, 2028లో ఒక్కడి గెలిచి చూపెట్టరు. మీరు ఇక చూద్దాం, ఒక్కడి గెలిచి చూపెట్టరు ఈ పాలమూరు నుంచి. ఈ 14 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ 2 పోతాయి. అచ్చంపేట, అలంపూర్ ఈ 2 పోతే ఇక 12 మిగులుతాయి. ఈ 12లలో 12 నియోజకవర్గాల్లో 10 మంది మీరే ఉన్నారు కదా, మీరు కాపాడుకోరు. దాన్ని చూద్దాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటై, నేను రాష్ట్రమంతా తిరిగి బీసీలను చైతన్యవంతం చేసి, బీసీ ప్రజలారా మన కొంపలు అంటుకుంటున్నాయి, 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 2 అన్నదమ్ములు ఉంటే సగం తీసుకుంటామా లేదా? సగం. మరి 100కి 60 మంది ఉన్న మనకేమో 9,000 కోట్లట. 100కి 60 మంది ఉన్నోడికి, 100కి 6 లేనోడు 60,000 కోట్లు తీసుకొని తింటా ఉన్నాడు. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మీ ఓట్లు మీరేసుకోరు నాయన, మాకొద్దు. అందుకే తీన్మార్ మల్లన ఒకటే మాట చెప్పిండు, నాకు రెడ్డిల ఓటు వద్దు. మీకు దమ్ముంటే నాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు చూద్దాం. మీరు బీసీలలో నాయకులు ఆడున్నారా అంటారు. వీళ్ళు కాదా? ఒక్కసారి లేవురా, ఒక్కసారి లేవు. వీళ్ళు కాదా మహబూబ్ నగర్ జిల్లాలో? వీళ్ళు కాదా నాయకులు? చూపిస్తారా మీ దాంట్లోకి ఇట్లా 10 మందిని? మా పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ దానికి 30 మంది ఉన్నారు. ఇక మిగులుతారు మంది, ఇంతమంది ఉన్నారు. ఈయన ఎప్పుడు కావాలి ఎమ్మెల్యే? ఏ రోజు అయ్యేది ఉండే? ఎందుకు కాలే? ఈసారి ఎందుకు గారో చూస్తాం. కూర్చోండి పైసా. మా తాను నాయకత్వం లేదు, మా వాళ్ళు పనికిరారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను మహిళా సోదరుమణులకు మైక్ ఇవ్వమని చెప్పిన. ఎందుకంటే అక్క 33% రిజర్వేషన్ వస్తుంది. ఈ 33%లో దాదాపుగా 4 సీట్లు మహిళలకే వస్తా ఉన్నాయి పాలమూరు జిల్లాలో. ఈ 4 ఇట్లలో 4 నా ముదిరాజు బిడ్డలు నిలబడాలి, నా పద్మశాలి గౌడ మున్నూరు కాపు, నా ఎంబీసీ బిడ్డలు బీసీ బిడ్డలు ఆడబిడ్డలు నిలబడాలి. ఈ సీట్లలో వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాలి. పిడికేడు మంది లేని మీరే ఇలా రాష్ట్రం మాది సంపద మాదని తిరుగుతుంటే, ఇంతమందిని 2 కోట్ల మంది మీ భూమి మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినావు. ఎవరు గీనే ఉంటాడు, చిన్నారెడ్డి వనపర్తి కాడ. అది తెలియలేదు, మనలేదు. ఆ బుక్కులు ఏముంటుందో కూడా తెలియదు ఆయన. ఈ తెలివిరాని సన్నాసులంతా, ఈ తెలివి లేని వాళ్ళంతా మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అలగబడరు. ఇక్కడ గూడెం మైపాల్ ఏమన్నాడా కాంగ్రెస్ పార్టీ? అది ఇచ్చిపెట్టి ఇదే సిన్నారెడ్డి తూడి మెగారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టేనా? ఈ 2 వాళ్ళు ఏమనుకున్నా ఏం కాదట, కానీ బీసీలు అయితే ఏమనొద్దట. అందుకే ఏమైంది మొన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీ పండబెట్టి కసరగక్కేదాకా దొక్కింది. అయిపోయాడా?